అంటే వాస్తవానికి 100% అవుతారు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే గిల్లితే గిల్లించుకుంటారు, గెలిచుకోవడము కళ్ళతోని చూసి చెవులతోని వినేదానికి ప్రభావితం ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మొత్తం జనం అంతా నిజంగా కూడా 100% వచ్చి చెప్తే విని ఆడతారా? అసలు పుష్ప 2 మీరు ఆల్రెడీ మీకు తెలుసు, మనం కూడా చాలా వీడియోలు పెట్టినాం. అంటే పుష్ప 2ను చూసి ఎంతమంది దొంగతనం చేయాలనేటటువంటి దుర్మార్గులు తయారైనరో అందరికి తెలిసినటువంటి ముచ్చట. అంటే ఇవాళ స్మగ్లింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్, ఒకటైతే అన్నారు తగ్గేదే లే అని ఇట్లా అది మాత్రం అనడము, చైన్ స్నాచింగ్ లాంటిది కూడా ఇట్లాంటి దొంగతనాలు. అంటే దానికి దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అదొక రకమైనటువంటి, ఇదొక రకమైన, కానీ ప్రభావితం చేసేటటువంటిది మాత్రం ఉంటది. దాంట్లో ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి రాజకీయం, 2 ఎంటర్టైన్మెంట్ సినిమా, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే రాజకీయ నాయకులను దేనికి తీసుకుంటారు? పెట్టుబడిలకు తీసుకుంటారు. రాజకీయ నాయకులు అనేటోళ్ళు దేనికి పనికి వస్తారు? పెట్టుబడులకు. లేకుంటే వాళ్ళు పెట్టుబడి పెడితే దానికి సపోర్ట్ చేసేటటువంటి దానికి మాత్రమే యూజ్ అవుతారు వాస్తవానికి. ఇక 2 ఉన్నారు. ఒకరు ఎంటర్టైన్మెంట్ సినిమా, రెండోది స్పోర్ట్స్ అండ్ గేమ్స్. దాంట్లో క్రికెట్. ఈ క్రికెట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఒక సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, విరాట్ కోహ్లీ, ధోని, ఇలాంటి చాలా మంది, వర్మ, శర్మ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా యాడ్స్ రూపంలో వాళ్ళు ఇస్తారు. ఎట్లాంటి దానికి? గుట్కాలకు, కూల్ డ్రింక్లకు, సిగరెట్లకు. మరి ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి. కానీ వాళ్ళు ఇవ్వడం పట్ల ఓహో కూల్ డ్రింక్ తాగితే చాలా బాగుంటుంది అనేటటువంటిది వీళ్ళకు తెలియని జనాలకు అది ఆల్రెడీ అటాచ్ అవుతుంది. అదన్నా కొంతకాలము అనారోగ్యం అయితే కొంత టైం ఉంటుంది. ఇదే స్పాట్లో డబ్బులు ఓలగొట్టుకొని ఇమీడియట్లీ డబ్బులు కట్టలేక, ఇవ్వలేక, అప్పులు చేసి ఇజ్జత్కు ఆల్రెడీ చనిపోయేటటువంటి మెయిన్ ఏంటంటే వాస్తవానికి సినిమా వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉన్నది. సినిమా వాళ్ళు ఏది చెప్పినా వినేటటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఇలా సినిమాలో మొత్తం సూపర్ స్టార్ ఏది, పాన్ ఇండియా స్టార్ ఎవరు? ప్రభాసే ఉన్నాడు దీంట్లో. తర్వాత మొత్తం తొడగొట్టి మొత్తం ఒక్కొక్కరు నరికేస్తా అన్నటువంటి బాలకృష్ణ కూడా ఉన్నాడా? అదేవిధంగా ఒక టి కృష్ణ గారు అద్భుతమైనటువంటి దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు, చాలా అద్భుతమైన సినిమాలు తీసినటువంటి, మరి ఒక ఉద్యమ నేపథ్యంతో ఉన్నటువంటి ఒక టి కృష్ణ గారి కొడుకు గోపీచంద్ గారు. వీళ్ళు ఇయ్యాల బాలకృష్ణ గారు, గోపీచంద్ గారు, ప్రభాస్ గారి మీద వాళ్ళు ఆల్రెడీ ఏది మన ఏదైతే చైనీస్ గేమ్ ఉన్నదంట, చైనీస్ మనకు కూడా తెలియదు, చైనీస్ ఫస్ట్ 88 గేమ్ అనేటటువంటిది ఒకటి ఉందండి. దానికి వీళ్ళు ఆల్రెడీ యాడ్ రూపంలో ఇచ్చినట్లు ఆల్రెడీ ఫిర్యాదు అందింది. ఒక న్యాయవాది నేషనల్ సైబర్ క్రైమ్ ఫార్డ్స్ కు ఎంక్వైరీ జరిగి ఉంది. అంటే ఇది లేకపోతే ఆయన ఎందుకు ఇస్తాడు? అది హైదరాబాద్కు చెందినటువంటి ఒక ఇమినేని రామారావు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పేసి ఇలా వార్త రావడం జరిగింది. మరి ఒకవేళ అలాంటి వాళ్ళు నిజంగా దానికి యాడ్ ఇస్తే మరి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ప్రభావితం చేసేటటువంటి వాళ్ళు మొత్తం మళ్ళీ సినిమా వాళ్ళే, ఇక్కడ సినిమా వాళ్ళే, అక్కడ సినిమా వాళ్ళే. తర్వాత కొంతమంది ఆల్రెడీ రియాలిటీ షోలలో కొంచెం పేరు సంపాదించుకున్నారు. ఎవరు? చాలా మంది. ఎవరు? మన మంచు లక్ష్మి కూడా, మంచు లక్ష్మి, శివజ్యోతి, అదేవిధంగా పక్కకే కదా మన ఊరు నాగంపేట. వాస్తవానికి వీళ్ళకి ఏం పోయే రోగం కాలం వచ్చిందో గానీ అసలు వీళ్ళు రకరకాలుగా ఒక ఆర్టిస్ట్గా అనేకంగా వాళ్ళు సంపాదించుకోవచ్చు. వాస్తవానికి ఈ వీటికి అంటే ప్రజలను వాళ్ళు చంపినటువంటి ఏదైతే వాళ్ళు చంపుకుంటూ ఆ చంపినటువంటి వాళ్ళ మీద పేలాలు ఎంచుకుంటా తినేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. తర్వాత శ్రీముఖి, ఆమె పేరు కూడా వచ్చింది. అట్లనే మన పేరు మన రియాలిటీ షోల్లో వచ్చినటువంటి వాడు మన చాలా మంది ఉన్నారు. పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ అని చెప్పేసి నేను రైతు బిడ్డను
అసలు నేను నా గడ్డ రైతు బిడ్డ నన్ను ఆదుకుంటలేరు, నేను రైతును అది ఇదని చెప్పేసి చెప్పి అందులో పోయి ఏడ్చి అన్ని చేసి కాస్త డబ్బులు రాగానే వాళ్ళు ఇక ఏం చేస్తున్నారు మతి తప్పి అసలు వాళ్ళకు డబ్బు ఎక్కువ రాగానే నడుమంతరం సిరి డబ్బు ఎక్కువ రాగానే వాళ్ళకి ఆల్రెడీ చిప్పు దొబ్బుతా ఉన్నది. చిప్పు దొబ్బుతో పాటు వాళ్ళకి ఆల్రెడీ మెంటల్గా ఒక రకమైనటువంటి ఎట్లా సంపాదించాలో బాగా అంటే కోట్లు ఎట్లా సంపాదించాలనేటటువంటి కాన్సెప్ట్లో పోతున్నట్టు తెలుస్తూ ఉంది. నిజంగా ఇప్పుడు వీళ్ళు ఒక ప్రభాస్ కానీ బాలకృష్ణ గారు కానీ ఒకవేళ గోపీచంద్ గారు కానీ ఉంటే అది కూడా మన ఈయన హీరో ఇప్పుడు మొత్తం లవర్ బాయ్ మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన పేరు ఏం పేరు ఉన్నది, విజయ్ దేవరకొండ లాంటి గినక ఉంటే ఇది తప్పుదారి పడుతుంది 100%. ఎందుకోసం తప్పుదారి పడుతుంది అంటే వీళ్ళేమో యాడ్స్ ఇచ్చిండ్రు, వాళ్ళేమో ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. యాడ్స్ ఇవ్వడం ఎంత తప్పో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా అంతే తప్పు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎట్లా చేస్తారు, చాలా అద్భుతం అండి, అసలు ఈ యాప్ ద్వారా మీరు 100 పెడితే ₹1,00,000 వస్తాయి ఇమీడియట్లీ అనేటటువంటి వాడు ఉంటాడు. తర్వాత ఇది తాగితే మీకు అద్భుతమైనటువంటి బూస్టప్ వస్తుందని చాలామంది వీళ్ళే మళ్ళా దీంట్లో వీళ్ళ ప్రమేయం కాదు, వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు అది ఆల్రెడీ రిజిస్టర్డ్ కంపెనీలు, అవన్నీ రిజిస్టర్డ్ కంపెనీలు ఒకవేళ ఆ యాప్ను పెట్టకపోతే మేమెందుకు ఇస్తాం, మా దగ్గరికి ఎందుకు వస్తారు, మరి వాళ్ళకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ భరతం కూడా పట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ భరతం పడతారా, లేకుంటే ఈ ముగ్గురు ఎవరైతే ప్రభాసు, బాలకృష్ణ గారు, ఎవరైతే గోపీచంద్ వీళ్ళది కనుక తేలితే మరి వీళ్ళది ఆల్రెడీ అటువైపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్ళ బావ, మరి ఈయననేమో గోపీచంద్ గారేమో వాళ్ళ అయ్యనేమో బ్రహ్మాండమైన పెద్ద డైరెక్టరు, సినిమా డైరెక్టరు, మరి ఆల్రెడీ ఈయననేమో పెద్ద స్టార్గా ఎదుగుతున్నటువంటి విజయ్ దేవరకొండ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వర్గము, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి తర్వాత మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి, తర్వాత ప్రకాష్ రాజు కూడా ఉన్నాడు. ప్రకాష్ రాజు ఇన్ని విలన్ క్యారెక్టర్లు చేసుకుంటా కోట్ల రూపాయలు సంపాదించేసి అడబెట్టుకుంటారు వీళ్ళంతా, నాకు అర్థం కాదు. తర్వాత ఇంకొకటి నా బాధాకరమైనటువంటిది, ఐపీఎల్ నడుస్తున్నది ఇప్పుడు. ఐపీఎల్లో కూడా విపరీతమైనటువంటి బెట్టింగ్ జరుగుతూ ఉన్నది. ఐపీఎల్లో ఎట్లా అంటే ఒక షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు మొత్తం టోటల్గా అంటే కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును సంపాదించి సినిమాల ద్వారా ప్రజల సొమ్మును సంపాదించినటువంటి వాడు ఏం చేయాలి, వాస్తవానికి ప్రజలకు ఇల్లు కట్టియాలా, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమన్నా వస్తే వాస్తవానికి చేపియాలి. కొందరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు హర్ష షా అని ఉంటాడు, ఆయన కొందరికి డబ్బులు ఇస్తున్నాడు. అది యాక్షన్. ఎందుకోసం యాక్షన్ అంటే కోట్ల రూపాయలు ఆయన చెప్తాడు. కూడా మొన్న 10,000 ఇవ్వడము, 10 కోట్లు సంపాదించడం, 10,000తోని 10 కోట్లు. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు హర్ష షా అనేటోడు ఇస్తాడు. అక్కడ ఆ వీడియో సుమారుగా అంటే ఒక 2 కోట్ల మందికో 3 కోట్ల మందికి వెళ్ళిపోతుంది. అది 3 కోట్ల మందికి వెళ్తే ఆయనకు రావాల్సి ఎంత వస్తుంది, సుమారుగా 3 లక్షలు వస్తుంది. 3 లక్షల రూపాయలు వస్తాయి. 3 లక్షల రూపాయలకి వెళ్ళి 10,000 రూపాయలు ఏంది నాకు అర్థం కాదు. 3 లక్షల కన్నా 3 లక్షలు అయితే ఖర్చు పెడతలేడు కదా. వీళ్ళంతా కూడా ఇయ్యాల ఈ యాప్లకు అనేక మంది చనిపోయారు తెలంగాణలో. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో మొన్న కూడా ఒక పిల్లగాడు పెద్దపల్లి దగ్గర గోదావరి కని దగ్గర ఉన్నటువంటి పిల్లగాడు చనిపోయాడు. అంటే ఇలా వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది, ముఖ్యంగా వాళ్ళు ఆడడము అనేది కాకుండా దాంట్లో డబ్బులు పోవడం, వీళ్ళ డబ్బులతో పాటు నాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకొని ఆ అప్పులు తీర్చలేక తల్లిదండ్రుల దగ్గర ముఖం చెల్లక, తల్లిదండ్రులకు చెప్తే ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళు తల్లిదండ్రులు ఇలా లేనోళ్ళు ఉంటారు. సరే ఉండి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఇజ్జతుకు ఆల్రెడీ చస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఇది తీవ్రతరంగా ఉన్నది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మరి ఆయన ఒక రకమైనటువంటి కేసీఆర్ ఏమో ఒక రకమైనటువంటి వ్యవహారం చేసిండు, ఈయన ఒక రకంగా చేసిండు. మరి వీళ్ళందరినీ ఇప్పటిదాకా కూడా రేవంత్ రెడ్డి దీని మీద స్పందించినటువంటి దాఖలు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా కూడా దాదాపు కేసీఆర్ వీరాభిమానులే ఉన్నారు. శివజ్యోతి కేసీఆర్ అంటే ప్రాణం, విజయ్ దేవరకొండకు కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ కవిత అంటే ప్రాణం, ప్రకాష్ రాజుకు ప్రాణం కేసీఆర్ అంటే, శ్రీముఖికి ఇష్టం, పల్లవి ప్రశాంత్కు ఇష్టం,
శివజ్యోతికి ఇష్టం, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రధానంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు. మరి వీళ్ళ జెండాలమ్మని చెప్పి అట్లా డబ్బులు తెచ్చుకున్నారు, అట్లా డబ్బులు ఒక దుర్మార్గుని మళ్ళీ గద్దెనెక్కించడానికి డబ్బులు తెచ్చుకున్నారు. మరి శివజ్యోతి బ్రదర్ అయితే నాకే ఫోన్ చేసి నన్నే బెదిరించిండు. అవును, అది అసలు వాడికి బుద్ధి లేదు వాస్తవానికి. నేను నిజం చెప్తున్నా మన టీవీ ద్వారా, నీకు ఫోన్ చేసి అడిగి అసలు చెల్లె సక్కల పని చేస్తున్నదని చెప్పేసి ఫోన్ చేసి అంటే ఆన్లైన్ యాప్స్ మీ ఇష్టం అయితే మరి, అంటే మరి మీరు ఆడి పొలగొట్టుకోవచ్చు కదా, బెట్టింగ్ యాప్స్ మీరు ఆడొచ్చు కదా. ఇప్పుడు శివజ్యోతి ఆడొచ్చు కదా, శివజ్యోతి మొగడు ఆడొచ్చు కదా, వాళ్ళ అన్నదమ్ముడు ఆడొచ్చు కదా. వాళ్ళు ఎట్లా పోతున్నారు అనుకున్నావు? బాలి, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, వీడియోలు, కాశ్మీర్ చెయ్యని ఇవే డబ్బులు నీకు. ఇప్పుడు నువ్వు పోతలేవు, మరి అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణలో దాపురించి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో చాలా దానికి ప్రభావితం చూపడానికి ఆస్కారం అయింది. ఎందుకోసం అంటే వీళ్ళంతా కూడా ఎక్కువ శాతం పిల్లలు యూత్ రెండుటికి బానిసలైనరు. ఒకటి మందుకు, అంటే ఏదైతే లిక్కర్ ఉన్నదో ఆ లిక్కర్ కు బానిస కావడం, తర్వాత దాంట్లో గంజాయికి కూడా బానిస అయిపోయారు. ప్రతి గ్రామంలో గంజాయికి బానిస అయిపోయి దీంట్లో కోట్ల రూపాయలు వస్తాయని చూడు, ఎంత ఎంజాయ్ చేస్తుడు చూడు. తార్నాకలు 5,000 జాబ్ చేసి సిగ్గన్ అనిపించాల వాస్తవానికి. చూడండి, ఇప్పుడు ఈమె డ్రెస్, ఈమె బాలీలో ఇట్లా ఏం డ్రెస్, ఇది ఏం తిరుగుడు, మొగడుతోని తిరిగేటి, మొగడుతో ముద్దులు ఇచ్చుకునేటి ఆ డ్రెస్ మోకాళ్ళ దాకా చేస్తూ ఇన్ని కోట్లు లక్షలు ఏడుకెళ్ళి వచ్చినాయి. ఎన్ని రకాలుగా ఈ తెలంగాణ సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు కేసీఆర్ ను గెలిపించి నాశనం చేద్దాం అనుకున్నాం. ఆ కేసీఆర్ ను మేము ఓడగొట్టినాం కాబట్టి అందరం కలిసి ఇప్పుడు మళ్ళీ పోరగాళ్ళ యువతను చంపేయడానికి ఫిక్స్ అయ్యారు. చాలా దారుణం, మామూలు దారుణం కాదు. వీళ్ళ మీద కోసం ఏదైనా వేస్తుందట. ఒకటి డబ్బు కోసం ఏదైనా చేయడానికి పాటుపడేటటువంటి వాళ్ళను జైల్లో పెడితే ఆ జైల్లో ఆల్రెడీ అన్ని పనులు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. శివజ్యోతి మీ ఊరు పక్కకి కదా? అవును, నా ఊరు పక్క. ఏం చెప్తారు మీరు? నిజామాబాద్ జిల్లా మీ ఊరు పక్క ఆమె కూడా మీరు చెప్పండి, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. చెప్పొచ్చు ఒకసారి ఫోన్ చేసి. ఏమన్నా అంటే మనము ఒకటి చెప్పనా, చెప్పితే ఈనే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్నారు, మామూలు కాదు. వాస్తవానికి మనం ప్రతిసారి కూడా ఒక పేద కళాకారుడు అద్భుతంగా ఎదగాలని చూస్తాం. ఎట్లా ఎదగాల? కష్టపడి. ఇలా నార్త్ నుంచి చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు. నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు దాంట్లో ఎవరన్నా ఉన్నారా? 1, 2, 3 తప్ప మొత్తం తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మరి ఇంత దారుణంగా, అంటే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని చంపటానికి వీళ్ళు మరి రకరకాలుగా, అంటే రాజకీయంగా ఒక రకంగా చంపుడు, యాప్స్ల ద్వారా ఒక రకంగా చంపుడు, ఫుడ్ ద్వారా, ఫుడ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కల్తీ ఫుడ్ తిని ఇవాళ అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తుంది. 10 ఏళ్ళలో కేసీఆర్ కాలుకు ముళ్ళు గుస్తే నా నోటితో తీస్తాడు. అవును, మరి నోటితో తీస్తున్నాడు. ఇన్ని యాప్స్ కూడా వచ్చి ప్రజలు, యువత చచ్చిపోతుంటే, మరి ఎన్నడూ కూడా ముళ్ళు గుచ్చుడు తర్వాత ప్రాణాలే పోతుంటే ఎన్నడూ కంట్రోల్ ఎందుకు చేయాలి 10 ఏళ్ళలో? నిన్నేమంటున్నాడు? నిన్ననే కేసీఆర్ ఏమంటుండంటే, నన్ను ఓడగొట్టిర్రు, ఇంట్లో కూర్చోబెట్టరు, నన్ను ఓడగొట్టిర్రు, నన్ను ఆల్రెడీ గెలిపియలేదు, నన్ను ఇంట్లో కూర్చోమన్నారు, నేను హ్యాపీగా కూర్చున్నా. కత్తి ఒకడికి ఇస్తే నేను ఫైట్ చేయాలా? కత్తి వాడికి ఇచ్చినావు, నేను వచ్చి ఫైట్ చేయాలా? నేను ఫైట్ నేను హ్యాపీగా ఉంటా అంటే చూడు, వాళ్ళకి ఎంత సిగ్గు, శరము, మానం అన్నీ కూడా వదిలేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉంటే. ఇవాళ వాళ్ళ కొడుకు ఒప్పుకుంటున్నాడు తెలుసా? మా అయ్య దొర రేవంత్ రెడ్డి దొంగనంట. అంటే దొరాన్ని ఒప్పుకుంటున్నాడు. మరి ఇంతకుముందు దొరాన్ని ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అని చెప్పేసి పాట పాడితే ఆ దొర ఎందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు దొరాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నాడు? మరి దొర అయితే సరే, మంచి దొర అనుకుందాం వీని దృష్టిలో. మరి ఆన్లైన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, వాస్తవానికి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయి? ఆ 10 ఏళ్ళ వాళ్ళ పరిపాలనలో ఇవన్నీ వచ్చినాయి. ప్రకాష్ రాజ్ ఎవడు? నీ మనిషే. శివజ్యోతి ఎవరు? వీళ్ళంతా ఎవరి మనిషి అయినా ఈ యాప్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అప్పుడే స్టార్ట్ అయినాయి. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. మళ్ళీ అయినా అభిమానులే, మళ్ళీ వాళ్ళని ఒక్కోటి కంట్రోల్ చేయలే. మరి
అంటే ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ అంటుడు అంటే నన్ను మళ్ళా గెలిపిస్తారు అంటే ఇంకా ఆన్లైన్ యాప్స్ ఇంకెక్కువ చేస్తా. ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ 360 బెట్టింగ్ యాప్స్ 1300 వరకు ఉన్నాయి. 1300 వరకు బెట్టింగ్ యాప్స్ ను పెట్టి మొత్తం టోటల్ గా వాస్తవానికి డౌట్ ఏంటంటే ఈ చైనాతో టైఅప్ అయినరా వీళ్ళంతా కూడా ఎందుకు ఈ మొత్తం టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని భారత్ అన్ని అవే యాప్స్ కంప్లీట్ గా వాళ్ళతో టైఅప్ అయి ఈ రాష్ట్రంలో టోటల్ గా సమాజాన్ని ఖతం చేద్దాం, పిల్లలు పుట్టకుండా అయిపోతా ఉన్నది వ్యవస్థ, ఆరోగ్యం అనారోగ్యం పాలైపోతున్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్. అంటే వీళ్ళకు ఈ యాప్స్ ద్వారా డబ్బులు పోతున్నాయి, అది మందు ద్వారా డబ్బులు పోతున్నాయి, తర్వాత గంజాయి ద్వారా డబ్బులు పోతున్నాయి, సిగరెట్ల ద్వారా డబ్బులు పోతున్నాయి, తర్వాత గుట్కాల ద్వారా డబ్బులు పోతున్నాయి. అన్ని ద్వారా డబ్బులు తీసుకుంటూ మొత్తం టోటల్గా అన్ని పరిశ్రమలకు వీళ్ళు ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టోటల్గా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా, ఇవి ఇమ్మీడియట్లీ ఇది మళ్ళీ పుష్ప 2 అప్పుడు అల్లు అర్జున్ తిప్పినట్టు తిప్పి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అటు ఇటు తిప్పి మళ్ళీ అట్లా ఏమైనా చేస్తారా? 100% అవుతుందని నేనైతే భావిస్తున్నా. ఇది మనం మళ్ళా వీడియో రిపీట్ కొడదాము. 100% వీళ్ళని చూస్తుంటే, వీళ్ళని ఇలా న్యూస్ చూస్తుంటే బాలకృష్ణ గారు కానీ, గోపీచంద్ గారు కానీ, దేవరకొండ కానీ, రేవంత్ రెడ్డి వీళ్ళంతా క్లోజు. మళ్ళీ అక్కడ వాళ్ళేనా ఇక్కడ వీళ్ళేనా? కాబట్టి మరి ఇది తప్పుదో పట్టించేటటువంటి మార్గం చేస్తే మిమ్మల్ని ప్రజలు మాత్రం క్షమించరు. నువ్వు ప్రజలను రక్షించాలనుకుంటే, ప్రజలను కాపాడాలనుకుంటే, ప్రజల వైపు ఉండాలనుకుంటే వీళ్ళందరినీ కూడా హ్యాపీగా జైల్లో పెడితే ఒక 10 ఏళ్ళు శిక్ష పడితే. అవునన్నా, మీరు ఇట్లా అంటారు. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లక్షల జీతం తీసుకున్నాడు, సెక్యూరిటీ తీసుకుంటున్నాడు, మీరు మాట్లాడినట్టు ఎందుకు డిమాండ్ చేస్తారు? యాప్స్ పైన ఎవరు నదులకు నడక నేర్పిన ఆయన ఏమంటున్నాడు? మీరు ఓడగొట్టిరు, నేను ఇంట్లో ఉంటున్నా, నన్ను గెలిపిస్తే నేను మాట్లాడుతుంటే అదేంట. అంటే గెలిచినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడు. నేనేమన్నా తెలుసా, నేను గెలిపించారు కదా ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా దించేసారు, ఎమ్మెల్యేగా గెలిపించారు కదా. ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు నువ్వు హ్యాపీగా ప్రతిపక్ష నాయకుడిగా కొట్లాడొచ్చు కదా. అదే కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను పెద్ద సీటు మీద కూర్చుంటేనే మాట్లాడతా. ఇది తెలంగాణ ప్రజానీకం వింటున్నది. అన్న పెద్ద సీట్ మీద ఉన్న సున్నాడు, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎన్నడన్నా మాట్లాడిండా? అసలు దేని మీద మాట్లాడి? బెల్ట్ షాప్ల మీద మాట్లాడిండా? దేని మీద మాట్లాడి? డ్రగ్స్ మీద మాట్లాడిండా? అసలు గంజాయి మీద మాట్లాడిండా? నిరుద్యోగుల కోసం మాట్లాడిండా? దేని మీద మాట్లాడలే. మరి గెలిపించినా మాట్లాడవు, గెలిపియకున్నా మాట్లాడవు. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, నువ్వు తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే. ఏదైనా నువ్వు తినకున్నా తిన్నట్లే, తిన్నా తినకున్నట్లే, ఏదైనా ఒకటే. ఇక మాకెందుకు నీ లొల్లెందుకు? ఇంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఒక్కటి కాదు. అసలు తెలంగాణలో ఇప్పుడు నేను ప్రతి గ్రామంలో ఫోన్ చేస్తే ఏమంటున్నారు తెలుసా? గతంలో మాత్రం ఆ 10 ఏళ్ల పరిపాలనలో మాత్రం చాలామంది ఆ డ్రగ్స్కు బానిసలైనరు, గంజాయికి బానిసలైనరు. ఎవరికి ఎవరు ఇనే పరిస్థితి లేకుండే ఇప్పుడు 90% తగ్గింది. ఒక 10% మాత్రం ఉన్నది ఇంకా అలవాటు అయినటువంటి వాళ్ళు. మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఐస్ క్రీములో కూడా పెట్టించారు మొన్న. మొన్న హోలీ పండగ రోజు ఐస్ క్రీములలో కూడా పెట్టించేసి నాశనం చేస్తూ ఉన్నారు యువతను. ఇలా యువత ఇనే పరిస్థితిలో ఉన్నారా? ఒక్కటి కాదు కదా, గంజాయి, డ్రగ్స్, సిగరెట్లు, మందు, బెట్టింగ్ యాప్స్, తర్వాత ఐపీఎల్లో కూడా షారుఖ్ ఖాన్ మొత్తం టోటల్గా అందరినీ మొత్తం పెట్టించేసి ఆయన గేమ్లో దిగేసి రకరకాలుగా యాడ్స్ తీసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇవాళ నౌ ప్రజెంట్ ఐపీఎల్లో విపరీతమైనటువంటి బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా. తర్వాత నువ్వు డీపీలుగా అబ్జర్వ్ చేయు, ఈ యూత్ డీపీలు చూస్తూ ఉంటే ఒక సైకో డీపీని పెట్టుకుంటున్నారు. నువ్వు ప్రతి యువకుడి యొక్క నువ్వు డీపీ చూడు, ఒక డివోషనల్గా ఒక దేవుడికి సంబంధించినటువంటి పెట్టినటువంటి వాళ్ళు నిజాయితీ పరులు, ఒక అమ్మ డీపీ పెట్టుకున్నటువంటి వాళ్ళు సక్కనైనటువంటి వాళ్ళు, ఒక తండ్రి డీపీ పెట్టుకున్న వాళ్ళు సక్కన, తన ఫోటో అన్న పెట్టుకోవాలి కదా. సైకోలుగా అస్సలు వాళ్ళందరినీ కూడా ఈ సైబర్ క్రైమ్ వ్యవస్థ అంతా కూడా ఖచ్చితంగా అలాంటి వాళ్ళని పట్టుకొని
100% శిక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నది. నాన్ వేషన్ లాంటి వాళ్ళు కానీ ఈ పిల్లగాడు ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు, హర్ష సాయి లాంటి వాళ్ళు, హర్ష సాయి లాంటి వాళ్ళు కూడా అదే దాంట్లో చేస్తున్నాడు. కానీ హర్ష సాయి లాంటి వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు ఉన్నటువంటి వ్యూవర్స్ ఉన్నటువంటి వాళ్ళు, సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 3 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 3 కోట్లు అంటే మామూలు మాట కాదు. ఒకటి ప్రమోషన్ చేస్తే 2 కోట్ల మందికి వెళ్ళిపోతుంది. 2 కోట్ల మంది అంటే మామూలు మాట కాదు కదా. 2 కోట్ల మంది అంటే ఏంది? అలాంటి పరిస్థితులలో, ఇలా దరిద్రమైన పరిస్థితులలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఆ తెలుగు రాష్ట్రాలను చక్కబెట్టేటట్లు 2 ముఖ్యమంత్రులు ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలా. బామ్మరిది ఉన్నాడని, లేకుంటే అన్నదమ్ముడు ఉన్నాడని, లేకుంటే ఇంకొకడు ఉన్నాడని చెప్పేసి వెనుకకేసేటటువంటి పరిస్థితి 2 ముఖ్యమంత్రులకు మరీ చెప్తా ఉన్నా. వెనుకకేసేటటువంటి పరిస్థితి మాత్రం రావద్దు. నిజంగా వాళ్ళు యాడ్ ఇచ్చి వాళ్ళు గినక సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే మాత్రం వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మనము పిఎంఆర్ టీవీ ద్వారా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 2 ముఖ్యమంత్రులకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి, ఒకవేళ చట్టబద్ధమైన బెట్టింగ్ యాప్స్ ఉంటే కనుక వాటిని వెంటనే ప్రభుత్వాలు రద్దు చేయాలి. చట్టబద్ధమైన దాన్ని ఇక మీరే చట్టబద్ధం చేశారు కాబట్టి మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినామని కొందరు చెప్పుకోవచ్చు. చట్టబద్ధం కాని యాప్స్ని కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడుంటే అక్కడ పట్టుకొచ్చి, మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రకాష్ రాజు లాంటోడు నేను 1 సంవత్సరం చేసినాను ఒప్పుకుంటుండు కాబట్టి అప్పుడు ఎన్ని డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులన్నింటినీ ఆ సంవత్సరంలో బెట్టింగ్ యాప్స్ ఆడి చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలని, అదేవిధంగా విజయ్ దేవరకొండ వాళ్ళు ఎంతమంది చనిపోయారో, విజయ్ దేవరకొండ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ తీసుకుపోయి ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వాళ్లకు, అదేవిధంగా మంచు లక్ష్మి, నేను క్రమశిక్షణకు మారు పేరు, క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే క్రమశిక్షణ, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అని పెట్టుకున్నావు కదా. మరి నీ కూతురునే నువ్వు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆమె బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిందట. మరి ఆమె బెట్టింగ్ యాప్స్ ద్వారా కలెక్షన్ కింగ్ అయిందా? ఆమె కలెక్షన్ క్వీను, నువ్వు కలెక్షన్ కింగా అనేది పెద్ద మొత్తంలో అవుతుంది. నువ్వు మోహన్ బాబు స్పందించాలి. మంచు లక్ష్మి గారిని ఎక్కడున్నా మరి పట్టుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలని, అదేవిధంగా నేను విజయ్ దేవరకొండ నా అంత పోటుగాడు ఎవరు లేడు, నేను అర్జున్ రెడ్డి సినిమా తీసిన, డ్రగ్స్ తీసుకున్నా, నేను అది ఇది యాటిట్యూడ్ స్టార్, ఈ స్టార్, ఆ స్టార్, లవ్ స్టార్ ఇదని పెట్టి నేను తెలంగాణ నుంచి ఉన్నాను. కల్వకుంట్ల కవితకు లైగర్ సినిమా ప్రొడక్షన్ చేసిందేమో అంటారు కానీ తెలియదు. మరి కవిత కానీ ఇంకా స్పందిస్తలే, మరి కేటీఆర్ స్పందిస్తలే, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు. కేసీఆర్ స్పందిస్తలే. మరి శివజ్యోతి మంచిగా V6లో TV9లో అమాయక పిల్ల లెక్క మాట్లాడిన అమ్మాయి ఇలా కొన్ని వేలాది మంది చనిపోవడానికి నాగంపేటకి వెళ్ళి వచ్చి మరి ఇలా ఆన్లైన్ యాప్స్ను, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి ఎంతోమంది చావుకు కారణమైంది అంటున్నారు. శివజ్యోతి బ్రదర్ కూడా శివజ్యోతి చేయించుంటుంది. ఎన్నికల ముందు కేసీఆర్ అనే దుర్మార్గుడికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే మేము ప్రశ్నించినందుకు వాడు బెదిరింపు కాలు. ఈ దుర్మార్గుడు ఇప్పుడు మాట్లాడాలి. శివజ్యోతి మరి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడాన్ని శివజ్యోతి బ్రదర్ సపోర్ట్ చేస్తాడా, వ్యతిరేకిస్తాడా? బాల్కొండ పరువు పోయింది, నాగంపేట పరువు పోయింది, నిజామాబాద్ పరువు పోయింది. శివజ్యోతి వల్ల ఒక అమాయక పిల్ల లంగా ఓని లెక్క వచ్చి 5,000 జీతం చేసేటి శివజ్యోతి ఇవాళ లక్షల కోట్లు తీసుకొని బాలీకి నీ మోకాళ్ళ కాడికి బట్టలు, వీపు కనబడేటట్టు, జబ్బలు, సంకలు కనబడేటట్టు బట్టలు వేసుకొని మొత్తం బరి తెగించి ఇవాళ సమాజ వినాశనానికి ఆమె వంతు పాత్ర వహిస్తూ ఉందని సోషల్ మీడియాలో పొట్టు శివజ్యోతిని తిడుతున్నారు. శ్రీముఖిని కూడా పొట్టు తిడుతున్నారు, ఆమె కూడా ఉన్నది అంటున్నారు. వీళ్ళు నడుమంద్రం సిరితోని యువతను, అమాయకమైన యువతకు చావు కారణం అంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ అయితే ఒక దేశభక్తుని, నేనే అదేదో సినిమా వచ్చింది కృష్ణవంశీ సినిమా హీరో, అందులో అది ఇది మేరా భారత్ జై హిందుస్థాన్ జిందాబాద్, భారతదేశం జిందాబాద్ అని చెప్పి ముచ్చట్లు చెప్పి అందరినీ ప్రశ్నిస్తున్నాను చెప్పి ప్రకాష్ రాజ్ నువ్వు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినావంటే అసలు నువ్వు మనిషివేనా? ఇన్నిగానో ఈ దాన ధర్మాలు చేస్తుర్రు అంటే మేము నిజంగానే చేస్తుర్రు అనుకున్నాం. కొద్దిమంది సెక్టర్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి దాన ధర్మాలు చేస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంత దొంగల ముఠ తయారైపోయింది. వీళ్ళందరూ కూడా హర్ష సాయట, ఇమ్రాన్ ఖాను,
పల్లవి ప్రశాంత్, నేను రైతు బిడ్డనన్నా, ఒక ఓటు ఏంటన్నా, బిగ్ బాస్ పోతా అన్నా, నేను గరీబ్ అన్నా, వ్యవసాయం చేస్తున్నా, నాగలు పట్టినా, దున్నినా, ట్రాక్టర్ పట్టినా, చెమట వస్తుంది, ఈ పంట పండిస్తున్నా, ఆ పంట పండిస్తున్నా, ఇగో పెండ మోస్తున్నా అని మాటలు చెప్పి అలా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్లో అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ యువకుల చావులకు కారణమవుతుంది అంటున్నారు. మరి పల్లవి ప్రశాంత్ ఇకనైనా ఆలోచించుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి మరి అనేక విషయాల మీద మాట్లాడుతుంటే దీని మీద మాట్లాడితే అసలు అఖిలపక్ష మీటింగ్ జరగాల్సింది ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు, వీటి కంటే కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద అఖిలపక్షం కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కానీ, మరి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళంతా ఒక అఖిలపక్షం పెట్టుకొని పిల్లల్ని ఎట్లా కాపాడదామని ఎవరికి సోయలేదు. ఇంకా శ్యామల అని ఉన్నది, శ్యామల యాంకర్, ఆమె పెద్ద పెద్ద నీతులు చెప్పింది. మరి నువ్వు యాంకరింగ్, అసలు నాకు అదే డౌట్, వీళ్ళు అమెరికా పోతారు, గోవా పోతారు, లండన్ పోతారు, బాలి పోతారు, విల్లాలు కొన్నారు, బెంజ్ కార్లు కొన్నారు. ఈ నడుమంత్రం సిరితోని చాలామంది ఎందుకు ఇట్లా డబ్బులు వస్తున్నారా అనుకుంటే వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడము, లేకపోతే హెల్త్ ఖరాబ్ అయ్యే క్రీములను, ఈ ఫేస్ క్రీములు లేనన్ని రోజులు ఫేసులు మంచిగుండే, అసలు ఈ షాంపూలు లేనన్ని రోజులు జుట్టు మంచిగుండే. ఎప్పుడైతే కంపెనీలో షాంపూల నుంచి జుట్టు రాలిపోవడం మొదలైంది, ఫేస్ క్రీములు వచ్చినప్పటి నుంచి ఫేసులు ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ రకంగా ప్రమోట్ చేసుకుంటూ జనాలను థమ్సప్, అల్లు అర్జున్ థమ్సప్ దాయిపించి అనేక మంది చావులకు కారణమవుతున్నాడు, ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఒకటి షారూఖ్ ఖాన్ లాంటి వాడు కూడా బెట్టింగ్ యాప్స్ అట, క్రికెటర్లు కూడా నట, మరి వాళ్ళందరి పేర్లు తీయాలి. అసలు ఈ ప్రభుత్వాలు అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ నాయకులు, కొద్దిమంది సినిమా వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్లు, కొద్దిమంది స్పోర్ట్స్, వీళ్ళంతా కలిసి అమాయకమైనటువంటి పేద మధ్యతరగతి యువతను టార్గెట్ చేస్తూ వాళ్ళ విలాసాలకు, వాళ్ళ సౌకర్యాలకు మనందరినీ వాడుకుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా, ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక 10 మందికి షేర్ చేసి ఈ యువతను కాపాడుకునేటట్టు చేసి, ఎవరైతే యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తిరుగుబాటు చేసి కనబడ్డట్టు గల్లా బట్టి అడిగేటట్టు ఉండాలని రేవంత్ రెడ్డి గారు దీని మీద తొందరగా నిర్ణయం తీసుకుంటాడా, లేకపోతే టైంపాస్ చేస్తాడా, మళ్ళీ ఒక ఫోన్ ట్యాపింగ్ లెక్కనే చేస్తాడా అనేది వేచి చూద్దాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై